అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాళ సిఎస్ ఫండమెంటల్స్లోని ఆపరేటింగ్ సిస్టంలోని డే 5లో ఉన్నాం. కాబట్టి ముందుగా 5ని తెలుగులో ఈ విధంగా రాస్తారు. అండ్ ఇవాల్టి మన టాపిక్ క్రిటికల్ సెక్షన్ అనమాట. క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటి, దాంట్లోని డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, సింక్రనైజేషన్ ఏ విధంగా అచీవ్ చేయొచ్చు అన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా అసైన్మెంట్ క్వశ్చన్ సొల్యూషన్స్. సో గైస్, మీరు చూస్తే ఆబ్వియస్లీ ఈ సిరీస్కి పెద్దగా వ్యూస్ ఏమీ రావట్లేదు. అయినప్పటికీ నేను కంటిన్యూ చేయడానికి ఏకైక కారణం ఇంట్రెస్ట్ ఉండి సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి. కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది, మీరు చూస్తున్నారు అనుకుంటే డెఫినెట్లీ ఒక లైక్ చేయండి గైస్, హెల్ప్ అవుతుంది నాకు కూడా. ఓకే, సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 1, విచ్ టైప్ ఆఫ్ ప్రాసెస్ షుడ్ బి గివెన్ హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ షెడ్యూలింగ్? సిపియు బౌండా, ఐఓ బౌండా? సిపియు బౌండ్ అంటే ఆ ప్రాసెస్లో ఐఓ కంటే ఆపరేషన్స్ ఎక్కువ, దెన్ ఇట్స్ కాల్డ్ సిపియు బౌండ్. లేదు, ఒక ప్రాసెస్లో సిపియు ఆపరేషన్స్ కంటే ఐఓ ఆపరేషన్స్ ఎక్కువ అనుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ఐఓ బౌండ్. ఆబ్వియస్లీ సిపియు ఆపరేషన్స్ ఎక్కువ ఉంటే దానికే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఓకే, దెన్ కమింగ్ టు ది ఏంటిది, విచ్ మాడ్యూల్ గివ్స్ కంట్రోల్ ఆఫ్ ద సిపియు టు ద ప్రాసెస్ సెలెక్టెడ్ బై ద షార్ట్ టర్మ్ షెడ్యూలర్? ఐ థింక్ ఇఫ్ యూ రిమెంబర్, నేను చెప్పాను, ఇట్ ఈస్ ద డిస్పాచర్. Okay, then we have the interval from which time of submission of a process to the time of completion is termed as, yes, turnaround time, completion time, or kind of maybe ఇక్కడ కూడా completion time అని అన్నారు, minus arrival time or submission time. Okay, and then we have a list of interview questions. ఇవి కాకుండా కూడా క్యూస్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి నిన్నటి డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో. ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ఆల్ దీస్ క్వశ్చన్స్, డెఫినెట్లీ రీడ్ ద నోట్స్. ఓకేనా, ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ మిగతా క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, నౌ కమింగ్ టు ద టాపిక్ టుడే, క్రిటికల్ సెక్షన్. సో క్రిటికల్ సెక్షన్ అంటే ఏంటంటే, లెట్స్ సే వీ హ్యావ్ అ ప్రోగ్రామ్. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్కి కరస్పాండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ని క్రియేట్ చేశారు. సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే, లెట్స్ సే ఈ విధంగా ప్రోగ్రామ్ ఉంది. ఓకే, ఇదంతా కోడ్ అనుకోండి. ఓకే, సో ఈ మొత్తం కోడ్లో ఈ పర్టిక్యులర్ ప్లేస్లో, ఓకే, దిస్ పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ద కోడ్, దీంట్లో మనం ఏంటంటే లెట్స్ సే ఒక ఎక్స్టర్నల్ రిసోర్స్ని ఆర్ మేబీ ఎనీ రిసోర్స్ని యాక్సెస్ చేస్తున్నాం. లెట్స్ సే ఇట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింటర్ అనుకుందాం. ప్రింటర్ ద్వారా ప్రింట్ చేపిద్దాం అనుకుంటున్నాం ఈ యొక్క స్పెసిఫిక్ కోడ్లో. ఓకే, దిస్ ఈజ్ ప్రాసెస్ కరస్పాండింగ్ టు P1. లెట్స్ సే P2 ఉంది. P2లో కూడా అగైన్ దెర్ ఈజ్ సమ్ ర్యాండమ్ కోడ్, అండ్ ఇక్కడ మళ్ళీ వీ హ్యావ్ అ సెక్షన్ విచ్ ఈజ్ అగైన్ యాక్సెసింగ్ ద సేమ్ రిసోర్స్, ఈ సెక్షన్. సో బేసిక్గా మనం ఏం చేస్తున్నాం, దేర్ ఈజ్ అ సెక్షన్ ఆఫ్ కోడ్, ఓకే, విచ్ ఈజ్ యాక్సెసింగ్ ద సేమ్ రిసోర్స్. ఓకే, అప్పుడు ఏమవుద్దంటే బేసిక్గా కొలిషన్ జరుగుతుంది. సో ముందుగా దీనికి కైండ్ ఆఫ్ మనం పర్మిషన్ ఇవ్వాలా, ఆర్ దీనికి పర్మిషన్ ఇవ్వాలా, ఆర్ కొన్నిసార్లు ఏమవుద్దంటే, ఇఫ్ యూ రిమెంబర్, నేను చెప్పాను మీకు, కొన్ని షెడ్యూలింగ్ అల్గారిథమ్స్లో వీ హ్యావ్ ప్రియంప్షన్. అంటే ఏంటి ప్రియంప్షన్ అంటే, ఒక ప్రాసెస్ కంప్లీట్ అవ్వకముందే ఇంకొక ప్రాసెస్ని స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ చేసి దాన్ని ఆపేసి, ఆ విధంగా మనం ప్రియంప్ట్ చేసి ప్రతి ప్రాసెస్కి కొంత సమయాన్ని ఇస్తామని చెప్పాం కదా. ఆ టైంలో బేసిక్గా ఏమవుద్దంటే, మేబీ దీంట్లోని ఫస్ట్ లైన్ కంప్లీట్ అయ్యింది, దీంట్లోకి వచ్చేసింది, దీంట్లోని ఫస్ట్ లైన్ కంప్లీట్ అయ్యింది, దీనికి వచ్చేసింది, దీంట్లోని సెకండ్ లైన్ కంప్లీట్ అయ్యింది, దీంట్లోకి వచ్చేసింది. సో అప్పుడు ఏ పర్టిక్యులర్ ప్రాసెస్లోని క్రిటికల్ సెక్షన్ కోడ్ కంప్లీట్ అవ్వదు. సో బేసిక్గా క్రిటికల్ సెక్షన్ ఏంటంటే, క్రిటికల్ సెక్షన్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద కోడ్ వేర్ ఏ కామన్ రిసోర్స్ ఈజ్ యూజ్డ్. ఓకే, సో క్రిటికల్ సెక్షన్ అంటే ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ ది కోడ్లోని ఒక పార్ట్ ఏదైతే కామన్ రిసోర్స్ని యాక్సెస్ చేస్తుందో, కామన్ రిసోర్స్తో బేసిక్గా పర్ఫామ్ ఏదైనా ఆపరేషన్ చేస్తుందో, దాన్ని ఆ పర్టిక్యులర్ సెక్షన్ని, ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది కోడ్ని క్రిటికల్ సెక్షన్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమవుద్దంటే, దేర్ ఈజ్ పాసిబిలిటీ దాట్ క్రిటికల్ సెక్షన్ ఆఫ్ వన్ ప్రాసెస్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వకముందే క్రిటికల్ సెక్షన్ ఆఫ్ అనదర్ ప్రాసెస్ మే స్టార్ట్. ఎందువల్ల? ప్రియంప్షన్ వల్ల. దానివల్ల దేర్ మైట్ బి లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. ఎలా అన్నా అంటే, లెట్ మీ టెల్ యూ. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ P1 ఇది. ఓకే, ఇదంతా కోడ్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ సేయింగ్ బేసిక్లీ వీ హ్యావ్ అ కామన్ రిసోర్స్ విచ్ ఈస్ కాల్డ్ మేబీ
అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ 1, అకౌంట్ బ్యాలెన్స్ ఆఫ్ అకౌంట్ 2. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే P1లోని క్రిటికల్ సెక్షన్లో వీఆర్ సేయింగ్ అకౌంట్ బ్యాలెన్స్ 1 ఏదైతే ఉందో, ఓకే, దాంట్లోంచి 100 మైనస్ చేయమంటున్నాం అండ్ అకౌంట్ బ్యాలెన్స్ 2లోకి బేసిక్గా 100ని యాడ్ చేయమంటున్నాం. అంటే సింప్లీ చెప్పాలంటే అకౌంట్ 1 నుంచి అకౌంట్ 2కి 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఓకే, నవ్ వీ హ్యావ్ ప్రాసెస్ 2. దీంట్లో అగైన్ సమ్ ర్యాండమ్ కోడ్ ఉంది. దెన్ వీ హ్యావ్ క్రిటికల్ సెక్షన్ విచ్ ఈజ్ యాక్సెసింగ్ ద సేమ్ కామన్ రిసోర్స్ కాల్డ్ అకౌంట్ బ్యాలెన్స్ 1 అండ్ అకౌంట్ బ్యాలెన్స్ 2. దీంట్లో బేసిక్గా అకౌంట్ ఏదైతే బ్యాలెన్స్ స్పెల్లింగ్ తప్పు రాశాను. సో అకౌంట్ బ్యాలెన్స్ 1 ఏదైతే ఉందో దాన్ని మనం బేసిక్గా 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఇక్కడ కూడా అకౌంట్ బ్యాలెన్స్ 2ని 2తో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ద కోడ్. నౌ వాట్ ఈస్ ద లెట్స్ సే అకౌంట్ బ్యాలెన్స్ 1లో ప్రస్తుతానికి 100 రూపాయలు ఉంది. ఓకే, అండ్ అకౌంట్ బ్యాలెన్స్ 2లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి మన దగ్గర ఏమీ లేవనుకుందాం. ఆర్ దీంట్లో 100 రూపాయలు కాదు, మేబీ ఇంకొంచెం ఎక్కువ పెడదాం, ఒక 600 పెడదాం. దీంట్లో 600 ఉంది, దీంట్లో డబ్బులు లేవు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ P2 ఎగ్జిక్యూట్ అవ్వకముందే P1 కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోతే ఏమవుద్ది, దీంట్లో ఏమో 500 మిగులుతుంది అండ్ దీంట్లో ఏమో ఎంత, ఎస్ 100 వస్తుంది. వెన్ ఓన్లీ దిస్ ఈజ్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. గ్రేట్. మరి వాట్ అబౌట్ ఓన్లీ P2? అకౌంట్ బ్యాలెన్స్ 1లోకి బేసిక్లీ 1200 వస్తుంది అండ్ అకౌంట్ బ్యాలెన్స్ 2లో 0గానే ఉంటుంది. అవునా? సో దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై P2, దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ బై P1 కదా. బట్ ఇందాక చెప్పినట్లుగా ప్రీఎంప్షన్ జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ జరిగిపోయింది. సో AC1లో 500 వచ్చేసింది. సో దిస్ ఈజ్ డన్. కానీ ఇది ఇంకా అవ్వలేదు. దానికి ముందే అకౌంట్ బ్యాలెన్స్ 1 ఈ స్టెప్ పర్ఫామ్ అయింది. సో ఏమవుద్ది, సో ఇది కాస్త 1000 రూపీస్ అయింది. ఓకే, నౌ బేసిక్లీ అగైన్ ఈ స్టెప్ అయింది. సో P2లోని నెక్స్ట్ స్టెప్ ఏంటి, AC2 ఏమైంది, యా ఫర్ ఎగ్జాంపుల్ 0 × 2 0గానే ఉంది. ఓకే, నౌ దిస్ ఈస్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో దిస్ విల్ బికమ్ 100. గాట్ ఇట్. సో ఇఫ్ యూ సీ 1100 and 100 is the final status. Okay, and this is inconsistent. అవునా కదా, ఐదర్ ఇది ఉండాలి ఫర్ దిస్ ఆర్ ఇది ఉండాలి ఫర్ దిస్. ఐ మీన్ ఈవెన్ సీక్వెన్స్లో జరిగినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ P1 తర్వాత P2 జరిగితే ఏమవ్వాలి, AC1 విల్ బికమ్ బేసిక్లీ ఇది 500 కాబట్టి ఇది 1000 అవుతుంది అండ్ AC2లో 200 ఉంటుంది కదా. అవునా కదా. కానీ ఇక్కడ ఏం జరిగింది, లాస్ట్లో ఈ 1000 బాగానే ఉంది బట్ ఇక్కడ 100 ఉంది, మిగతా 100 ఏమైంది. సో డేటా ఇన్కన్సిస్టెన్సీ వల్ల ఆ 100 రూపాయలు బేసిక్గా లెక్కల్లో మిస్ అయిపోయింది. అవునా కదా. సో దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కెన్ హ్యాపెన్. ఓకే, సో బేసిక్గా క్రిటికల్ సెక్షన్ ఉంటే ప్రాబ్లం ఇదే. బేసిక్గా డేటా ఇన్కన్సిస్టెన్సీ ఏర్పడుతుంది బికాజ్ ఆఫ్ ప్రీఎంప్షన్ డ్యూరింగ్ షెడ్యూలింగ్. ఓకే, సో దీన్ని ఎలా కైండ్ ఆఫ్ అరికట్టాలి, దీన్ని ఎలా కైండ్ ఆఫ్ సాల్వ్ చేయాలి అంటే సింక్రనైజేషన్ వేడి సాల్వ్ చేయాలి. సింక్రోనైజేషన్. ఓకే, సో ఈ సింక్రనైజేషన్లో మనం ఏం చేస్తాం, వాట్ డూ వీ డూ. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ సింక్రనైజేషన్ వీ ఓన్లీ ఎనేబుల్ వన్ ప్రాసెస్ టు యాక్సెస్ క్రిటికల్ సెక్షన్ at a time. ఓకే, దాని మీనింగ్ ఏంటి, ఒకసారి కేవలం ఒక ప్రాసెస్ మాత్రమే క్రిటికల్ సెక్షన్ని యాక్సెస్ చేయగలదు. ఒకటి కంప్లీట్గా యాక్సెస్ చేశాకనే ఇంకొకటి వచ్చి దాన్ని యాక్సెస్ చేయగలదు. అర్థమైందా. సో ప్రియంప్షన్ జరిగిన ఆల్రెడీ ఈ క్రిటికల్ సెక్షన్ P1 యాక్సెస్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి P2ని వాడనివ్వకూడదు. దాట్ ఈజ్ ద సొల్యూషన్. ఓకే, ఒకవేళ ముందు P2 వచ్చి ఉంటే P2 ఆల్రెడీ యాక్సెస్ చేసింది కాబట్టి ఇది మధ్యలో ఆగిపోయినా P1ని యాక్సెస్ చేయనివ్వకూడదు. దాట్ ఈజ్ ద సొల్యూషన్.
సో ఈ సొల్యూషన్ 3 స్టెప్స్లో అచీవ్ చేస్తారనమాట. ఓకే, నంబర్ 1 ఈజ్ కాల్డ్ మ్యూచువల్ exclusion, number 2 is called progress, number 3 is called bounded weighting. ఓకే, సో ఈ 3 వినడానికి కాంప్లెక్స్గా ఉన్నాయి. మీరు మీ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసినా చాలా కాంప్లెక్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, బట్ దానికి చాలా చాలా సింపుల్ కైండ్ ఆఫ్ లాజిక్ చెప్తాను. ఇట్స్ రియలీ ఈజీ యాక్చువల్లీ, డెఫినేషన్లు పెద్దగా ఉంటాయి అంతే. సో మ్యూచువల్ ఎక్స్క్లూషన్ అంటే ఏంటి అంటే ఓన్లీ వన్ యాట్ అ టైమ్. సో కేవలం ఒక ప్రాసెస్ మాత్రమే at a given point of time దాన్ని యాక్సెస్ చేయగలదు. నాట్ మోర్ దెన్ వన్ ప్రాసెస్ కెన్ యాక్సెస్ అ క్రిటికల్ సెక్షన్. దట్ ఈస్ నెంబర్ 1. వాట్ అబౌట్ ప్రోగ్రెస్? ప్రోగ్రెస్ అంటే ఏంటి? ఒకవేళ లెట్స్ సే దెర్ ఆర్ 2 ప్రాసెసెస్ P1 అండ్ P2. ఓకే, లెట్స్ సే P2కి క్రిటికల్ సెక్షన్ వద్దు. ఓకే, అలాంటప్పుడు P1ని క్రిటికల్ సెక్షన్ వాడకుండా ఆపకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రోగ్రెస్. ఇఫ్ దేర్ ఈజ్ వన్ ప్రాసెస్ ఆర్ మేబీ లెట్స్ సే ఇఫ్ దేర్ ఈజ్ అ క్రిటికల్ సెక్షన్ విచ్ ఈజ్ నాట్ యూస్డ్ బై ఎనీ వన్, ఇన్ దట్ కేస్ ఎవరికైనా కావాలి అనుకుంటే దాన్ని ఆపకూడదు. సో ప్రోగ్రెస్ని మెయింటైన్ చేయాలి ఎప్పటికప్పుడు. బేసిక్గా ఇఫ్ వన్ క్రిటికల్ సెక్షన్ ఈజ్ ఫ్రీ, దాన్ని ఎవరొక్కరు వాడుకునేలాగా చూసుకోవాలి. ఎవరు వాడుకోకపోతే 2 ముందుకెళ్ళవు అండ్ దే విల్ బీ కైండ్ ఆఫ్ ఏమంటారు, డెడ్ లాక్. ఒక రకంగా నాట్ డెడ్ లాక్ కాదు, డెడ్ లాక్ ఈస్ డిఫరెంట్, విల్ డిస్కస్ అబౌట్ దాట్. బట్ ఒక రకంగా బేసిక్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్స్ ఆగిపోతాయి, ప్రోగ్రెస్ ఆగిపోతుంది. సో ఇఫ్ దెర్ ఈస్ నో వన్ ట్రయింగ్ టు యాక్సెస్ ఇట్, ఆర్ మేబీ ఇప్పటిదాకా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రిటికల్ సెక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ P1కి కావాలి, P2కి కావాలి, లెట్స్ సే రెండింటికి కావాలి. ఓకే, P1కి కావాలి, P2కి కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రిటికల్ సెక్షన్ దగ్గరికి ఇంకా ఇద్దరు వెళ్ళలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ P1ఏ వెళ్ళింది. సో ఫస్ట్ P1 వెళ్ళినప్పుడు P1కి క్రిటికల్ సెక్షన్ని ఇచ్చేయాలి. లేదు ఫ్యూచర్లో P2 వస్తుందేమో అని చెప్పి దీనికి ఇవ్వడం ఆపేయకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రోగ్రెస్. ఓకే, వాట్ అబౌట్ బౌండెడ్ వెయిటింగ్ అంటే సేమ్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ P1 వెళ్ళింది కాబట్టి ప్రోగ్రెస్కి కైండ్ ఆఫ్ అనుగుణంగా P1కి పర్మిషన్ ఇచ్చారు. సో P2 నెక్స్ట్ వెళ్తే ఆబ్వియస్లీ మ్యూచువల్ ఎక్స్క్లూషన్ కారణంగా P2కి ఇవ్వరు, బట్ P2కి బౌండెడ్ వెయిటింగ్ ఉండాలి. అంటే P2 యొక్క వెయిటింగ్ టైం టు యాక్సెస్ క్రిటికల్ సెక్షన్ షుడ్ బి ఫైనైట్. ఓకే, అంటే ఎప్పుడోకప్పుడు ఇన్ ద నియర్ ఫ్యూచర్ P1 సిఎస్ని వదిలేయాలి అండ్ P2కి ఇవ్వడం జరగాలి. అంతే తప్ప P2ని ఇన్ఫైనైట్గా వెయిట్ చేయించకూడదు. అర్థమైందా? దట్ ఈస్ బౌండెడ్ వెయిటింగ్. ప్రోగ్రెస్ అండ్ బౌండెడ్ వెయిటింగ్ కొంచెం సిమిలర్, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రోగ్రెస్ అంటే ఎవరికి వద్దకపోతే ఎవరికి వద్దు అంటే ఎవరొకరికి బేసిక్గా కావాలన్న వాళ్ళకి ఇవ్వాలి, ఆపేయకూడదు. బౌండెడ్ వెయిటింగ్ అంటే ఎవరొకరు ఆల్రెడీ వాడుకుంటున్నప్పుడు ఇంకొకరికి కావాలి అంటే వాళ్ళకి ఎప్పుడోకప్పుడు నియర్ ఫ్యూచర్లో ఇచ్చేయాలి, అంతే తప్ప ఇన్ఫైనైట్గా వెయిట్ చేయించకూడదు. గాట్ ఇట్? that's it. So that is all about critical section. సో ఈ క్రిటికల్ సెక్షన్ బోత్ అకాడమికల్గా అంటే మీ కాలేజ్ సెమిస్టర్స్లో అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గేట్ అండ్ మీ ఇంటర్వ్యూస్లో కానీ ఆన్లైన్ టెస్ట్లో కానీ ఇంపార్టెంట్ టాపిక్. సో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ద వీడియో అగైన్, ఇట్ విల్ బీ క్లియర్ ఇనఫ్. ఓకే, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.